మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మనకు అతిపెద్ద పౌర్ణమి, హోలీ పౌర్ణమి. ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు. ఎందుకంటే ఈ పౌర్ణమి శుక్రవారంతో కలిసి వస్తుంది. ఈ శుక్రవారం రోజే లక్ష్మీ జయంతిని జరుపుకుంటారు. ఈరోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు. ఈ పౌర్ణమి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి. అయితే ఈరోజు తులసి మొక్క మొదట్లో దీనిని పడేస్తే చాలు, కష్టాలు కన్నీళ్లు పోయి కోట్లు వచ్చి పడతాయి. 4 వైపుల నుంచి కూడా డబ్బు దూసుకు వస్తుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. కాబట్టి తులసి మొక్క దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం మీరు చూడగలుగుతారు. నార్మల్గా తులసమ్మను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. కొన్ని పురాణాలలో లక్ష్మీదేవియే తులసి చెట్టుగా పుట్టిందని చెప్పబడింది. అందుకే తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజిస్తూ ఉంటారు. తులసి మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ నిండుగా ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. తులసి మొక్క చాలా పవిత్రమైన మొక్క. ఎక్కడైతే తులసమ్మ గుబురుగా పెరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది అని అర్థం. తులసి చెట్టు కష్టాలను తొలగించేస్తుంది. అందుకే మీ ఇంట్లో ఎప్పుడూ కూడా తులసి కూట ఉండేలాగా చూసుకోండి. అది గుబురుగా పెరిగేలాగా చూసుకోండి. తులసి మొక్క మీ ఇంట్లో ఉంటే చాలా మంచిది. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చిన్న కుండీలోనైనా సరే తులసి మొక్కను పెట్టుకోండి. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తులసి మొక్కకు నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. అలా చేస్తే మనం వెళ్ళే పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఆ పనుల పరంగా మనకు లాభదాయకంగా ఉంటుంది. అంతేకాదు ఇంటి దగ్గర తులసి మొక్కను పెంచితే ఇంట్లో వారికి, ముఖ్యంగా చిన్నపిల్లలకు, ముసలి వాళ్లకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మరి ఇన్ని ప్రత్యేకతలు కలిగిన తులసి మొక్క మొదట్లో ఈ పౌర్ణమి శుక్రవారం రోజు ఏం పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీం లక్ష్మీ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. రేపు వచ్చే పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది. ఈ పౌర్ణమి చాలా పవర్ఫుల్. పౌర్ణమి లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది. రేపు వచ్చే పౌర్ణమి కూడా అమ్మవారికి ఇష్టమైనది. కాబట్టి ఈ పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం అనేది చేసేసుకుని ఫలితం పొందండి. దీనికి మీరు పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరమే లేదన్నమాట. ఎవరైతే తులసి మొక్క దగ్గర ఈ పరిహారాన్ని చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుంది. కొంతమందికి ఎంత కష్టపడినా కానీ డబ్బు రాదు. డబ్బు రాక కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మనం నరకం చూస్తూ ఉంటాం. అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా చిన్న పరిహారం, ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఫలితం పొందుతాము. ఆ ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతాము అని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. సంపాదనను పెంచడానికి, ఆగిపోయిన ధనం అనేది మన దగ్గరకు రావడానికి, ధన ద్వారాలు తెరుచుకుని 4 వైపుల నుంచి కూడా డబ్బు మన దగ్గరికి ఆకర్షించడానికి ఏకైక పరిహారం, ది బెస్ట్ పరిహారం, చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం ఇది. కాబట్టి ఈ పరిహారాన్ని ఎవరైతే నమ్మకంతో చేసుకుంటూ ఉంటారో అలాంటి వాళ్లకు డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు. ఇంటిలో చిల్లిగవ్వ కూడా లేక మనము కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి వాళ్లకు కూడా ఈ పరిహారం అనేది బాగా అనుకూలిస్తుంది. అద్భుతంగా రిజల్ట్ను తెచ్చిపెడుతుంది. ఇది మనకు చాలా చిన్న పరిహారంలాగా అనిపించవచ్చు, కానీ ఫలితాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఫలితాలను అయితే మనం మన కళ్ళతోనే చూసి మనం ఆశ్చర్యపోతాం. కాబట్టి రేపు వచ్చే పౌర్ణమి రోజు ఖచ్చితంగా తులసి మొక్క దగ్గర ఈ చిన్న పని చేయండి. మీరే ఆశ్చర్యపోయేంత ఫలితం అయితే చూడగలుగుతారు, చూసి ఆశ్చర్యపోగలుగుతారు. రేపు వచ్చే పౌర్ణమి చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ పరిహారం చక్కగా సిద్ధిస్తుంది, ఉపయోగపడుతుంది. అలానే కాకుండా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ప్రయత్నించండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ పరిహారం చేయటం వలన లక్ష్మీదేవి సంతోషించి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని మనకు కావాల్సినంత ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది. మన సంపాదనను పెంచుతుంది.
మనకు అద్భుతమైన ఫలితాలను ఇచ్చి మన జీవితాన్ని మారుస్తుంది. మనకు ఎనలేని సంపదను తెచ్చిపెట్టడానికి కూడా ఈ పరిహారం మనకు అనుకూలిస్తుంది. తులసి చెట్టు దగ్గర మనం ఏది చేసుకున్నా కానీ లక్ష్మీదేవి అనుగ్రహం అయితే 99% కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ పౌర్ణమి పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది కాబట్టి మీరు ఈ పరిహారాన్ని చేయండి. ఉదయం 6 నుండి సాయంత్రం 6 లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. సమయం అంటూ ఏమీ లేదు. మీ ఇష్టాన్ని బట్టి ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీ వెసులుబాటును బట్టి మీకు వీలు కుదిరినప్పుడు చేసుకోవచ్చు. ఉదయమైనా సరే చేసుకోండి, సాయంత్రమైనా సరే చేయండి. ఏం కాదు, ఫలితం అయితే వస్తుంది. ఆ ఫలితాన్ని మీరు చూసి షాక్ అవుతారని ఒక రకంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రయత్నించండి. ఈ పరిహారం ధనాన్ని తెచ్చిపెట్టడానికి, ధనాన్ని ఆకర్షించడానికి బాగా ఉపయోగపడుతుంది. ధనం లేక మనం కొన్నిసార్లు ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగక ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్లకు చక్కగా పనిచేసే పరిహారం ఇది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ రోజున చక్కగా మీరు కాళ్ళు చేతులు కడుక్కొని లేదా స్నానం చేసి ఒక చిన్న పేపర్ను తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారాన్ని మీరు స్నానం చేసి కానీ లేదా కనీసం కాళ్ళు చేతులు కడుక్కొని కానీ చేయాలి. నెలసరిలో ఉన్న ఆడవారు మాత్రం చేయకూడదు. మగవారైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ముందు చిన్న వైట్ పేపర్ను తీసుకొని ఆ పేపర్లో ముందుగా 1 స్పూన్ ఆవాలు వేయండి. ఎందుకంటే ఆవాలు చాలా శక్తివంతమైనవి. ఆవాలంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం. ఆవాలలో లక్ష్మీదేవి ఉంటుంది. ఆవాలతో పరిహారాలు చేస్తే 100కు 100% రిజల్ట్స్ వస్తాయి. ఆవాలు మనకు ఉండే కష్టాలను తొలగించే శక్తిని కలిగి ఉంటాయి. ఆవాలు నెగిటివ్ ఎనర్జీని తొలగించేస్తాయి, పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి. మన సమస్యలను బాధలను తొలగించే శక్తి ఆవాలకు ఉంది. అందుకే అన్ని పరిహారాలలో ఆవాలు వాడుతూ ఉంటారు. పరిహార శాస్త్రంలో కూడా ఆవాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. లక్ష్మీదేవికి కూడా ఆవాలంటే ఎంతో ఇష్టం కనుక పేపర్లో ముందు ఆవాలు వేయండి. ఆ తర్వాత చిన్న దాల్చిన చెక్కను కూడా తీసుకొని దానిని 2 ముక్కలుగా విరిచి ఈ పేపర్లో వేయండి. దాల్చిన చెక్క గురించి చాలామందికి తెలియదు. దానిని కేవలం ఒక మసాలా దినుసని అనుకుంటూ ఉంటారు. కానీ దాల్చిన చెక్కకు ఎన్నో విపరీత శక్తులు ఉంటాయి. దాల్చిన చెక్క ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది. దాల్చిన చెక్క ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది. దాల్చిన చెక్క కదా అని చులకనగా చూడకూడదు. దాల్చిన చెక్కతో పరిహారాలు చేస్తే ఆ దాల్చిన చెక్కే మన జీవితాన్ని మార్చేస్తుంది, ధనాన్ని అట్రాక్ట్ చేస్తుంది, మన ధన సమస్యలను తీరుస్తుంది, మనల్ని కోటీశ్వరులుగా మారుస్తుంది. కాబట్టి దాల్చిన చెక్క ముక్క వేయండి. ఆ తర్వాత ఈ కాగితంలో 2 యాలకులను వేయండి. యాలకులు కూడా ఎంతో శక్తివంతమైనవి, పవిత్రమైనవి, గొప్పవి. యాలకులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి యాలకులంటే ఎంతో ఇష్టం. యాలకులకు మన సుడిని తెప్పగలిగే శక్తి ఉంది. యాలకులలో విపరీత శక్తులు ఉంటాయి. యాలకులు దైవశక్తులను ఆకర్షిస్తాయి, దుష్టశక్తులను తరిమి కొడతాయి. కనుక 2 యాలక్కాయలు వేయండి. చివర్లో ఈ పేపర్లో 1 ఎండు మిరపకాయను కూడా తీసుకొని 2 ముక్కలు చేసి వేయండి. ఎండు మిరపకాయ కూడా గొప్పది. ఎండు మిరపకాయలు గాలిని, ధూళిని, భూత ప్రేత పిశాచాలను మన ఇంటి వైపు రాకుండా కాపాడుతూ ఉంటాయి. ఎండుమిరపకాయలకు శాస్త్రాలలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎండుమిరపకాయలు 100% మనకు ఫలితాలను ఇస్తాయి, ధనాన్ని తెచ్చిపెడతాయి, దరిద్రాన్ని తొలగించేస్తాయి, ధన ద్వారాలు తెరుచుకునేలాగా చేస్తాయి. కనుక ఇవన్నీ పేపర్లో వేసి ఆ పేపర్ను చిన్న పొట్లంలాగా కట్టండి. దారం సాయంతో అయినా పొట్లంలాగా కట్టుకోవచ్చు. ఇలా పొట్లం కట్టిన తర్వాత ఆ పొట్లానికి ధూపం వేయండి. ధూపం పొగ చూపించండి. తర్వాత ఈ పొట్లాన్ని మీ ఎడమ చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. అంటే ఇంట్లోని గదులన్నిటిలో తిరగండి. బెడ్రూము, కిచెను, పూజ గది, రూమ్, బాత్రూమ్ ఇలా అన్ని గదుల్లో తిరిగేసిన తర్వాత చివర్లో ఆ పొట్లాన్ని తీసుకుని వెళ్ళి మీ ఇంటి తులసి చెట్టు మొదట్లో పడేయండి. అంటే తులసి మొక్క మొదట్లో చిన్న గొయ్యి తీసి ఆ గోతిలో పెట్టేయండి. తర్వాత ఈ గోతిని పైపైన మట్టి వేసి పూజ చేయండి. ఇలా ఈ పొట్లాన్ని పాతిపెట్టిన తర్వాత తులసి మొక్కతో మీ కోరికను చెప్పుకోండి. అమ్మా తులసమ్మ, మేము కష్టాలతో, కన్నీళ్లతో, బాధలతో ఎంతో సతమతమైపోతూ ఉన్నాం. ధన సమస్యలతో ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉన్నాం. ధనం లేక ఎంతో బాధపడిపోతూ ఉన్నాం. మాకు ఉన్న ఈ కష్టాలు, బాధలు, కన్నీళ్లు అన్నీ పోయి మేము కూడా అందరిలాగా ధనవంతులుగా మారాలి, కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్ళాలి. మాకు ధనానికి లోటు రాకుండా ఆనందంగా జీవించేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. వివరంగా తులసమ్మకు మీ కోరికను చెప్పుకోండి.
ఇక తర్వాత మీ పనులు మీరు చూసుకోండి. తులసి మొదట్లో పాతిపెట్టిన పొట్లాన్ని మీరేమీ బయటకు తీయవలసిన అవసరం లేదు, అదే మట్టిలో కలిసిపోతుంది. ఒకవేళ ఆ పొట్లానికి పొరపాటున చీమలేమైనా పడితే అప్పుడు ఆ పొట్లాన్ని తీసి ప్రవహించే నీటిలో పడవేయండి. చీమలేమీ రాకపోతే అలా వదిలివేయండి. ఆ పొట్లం మట్టిలో కలిసిపోతుంది. ఇలా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు తులసి చెట్టు మొదట్లో ఈ పొట్లాన్ని పాతిపెట్టితే ఎంత పెద్ద కష్టాలు ఉన్నా పోతాయి. కష్టాలు కన్నీళ్లు పోయి మీరు ధనవంతులుగా మారుతారు. మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. మీరు అద్భుతమైన ఫలితాలను చూస్తారు. అదృష్టం పడుతుంది. లక్ష్మీదేవి వరిస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరటంతో పాటు సంపద కూడా పెరుగుతుంది. రాజయోగం పడుతుంది. మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ శుక్రవారం పౌర్ణమి రోజున అందరూ కూడా తులసి దగ్గర ఇది పడేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఇప్పుడు తులసి మొక్క మహత్యాన్ని తెలియజేసే కథను విందాం. ఫ్రెండ్స్, ఈ కథ వినే ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ తులసీదేవియే నమః అని కామెంట్ చేయండి. ఓసారి సత్యభామ శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి, ఓ స్వామి, తులసి మొక్కకు నీరు పోస్తే మంచి జరుగుతుంది అని చెప్పారు. మరి తులసి దగ్గర దీపం పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి అని అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు ఒక కథ చెప్పటం మొదలుపెట్టాడు. దేవి, గతంలో దక్షిణాన ఒక పెద్ద నది ఉండేది. ఆ నది ఒడ్డిన హరిహర అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదాలను చదివిన ఒక గొప్ప పండితుడు. అయితే అతని దురదృష్టం కొద్దీ అతనికి పొగరుబోతు భార్య దొరికింది. ఆమె ఎప్పుడూ అతన్ని అవమానించేది. భర్తతో ప్రేమగా వ్యవహరించేది కాదు సరికదా, అతనికి అన్నం కూడా పెట్టేది కాదు. అతని ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే వాళ్లను అవమానించి తరిమి కొట్టేది. అంతేకాకుండా ఇతర పురుషులతో మాట్లాడుతూ కావాలని ఈ బ్రాహ్మణుడిని మానసికంగా కూడా హింసిస్తూ ఉండేది. అందరూ చూస్తూ ఉండగా చెట్టు కింద నిలబడి బట్టలు మార్చుకునేది. అయితే ఆ బ్రాహ్మణుడు ఎన్నోసార్లు ఆమెను హెచ్చరించాడు. తన ప్రవర్తన మార్చుకోమని చెప్పాడు. కానీ ఆ బ్రాహ్మణ భార్య అతని మాటలు పట్టించుకోలేదు. నీలాంటి అడుక్కు తినేవాడిని పెళ్లి చేసుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీలాంటి వాడితో బ్రతికే కంటే నరకానికి పోవటమే నాకు సుఖంగా ఉంటుంది అని అతనితో గొడవ పెట్టుకుంటూ ఉండేది. అంతేకాకుండా తన భర్త ముందే ఆమె వ్యభిచారం చేయటం కూడా మొదలుపెట్టేసింది. కామజ్వాలలతో రగిలిపోతూ ఆమె అందమైన వ్యక్తి కోసం పరితపించింది. కామంతో రగిలిపోతూ తన కామ దాహాన్ని తీర్చుకునేందుకు ఎవరినైనా పంపించమని సిగ్గు లేకుండా దేవుణ్ణి కూడా వేడుకుంటుంది. తన అందానికి సరిపోయే మగాడు కావాలి అని ఆమె ప్రార్థించింది. అటువంటి మగాళ్లను వెతుక్కుంటూ అడవిలోనికి వెళ్ళింది. అదే అడవిలో ఒక భయంకరమైన పులి తిరుగుతూ ఉంది. ఆ పులి చూపు ఈ బ్రాహ్మణ స్త్రీ మీద పడింది. వెంటనే ఆమెను తినడానికి పులి తన పంజాను విసిరింది. అయితే బ్రాహ్మణ మహిళ ఎంతగానో భయపడిపోతూ ఆ పులిని వేడుకుంది. తనను దయతో వదిలిపెట్టమని అడిగింది. అందుకు ఆ పులి ఒప్పుకోలేదు. ఈరోజు నువ్వు నాకు ఆహారంగా మారాలి అని ఈ ప్రకృతి నిన్ను నా దగ్గరకు పంపించింది అని ఆ మహిళతో చెప్పింది. ఆ పులి మాట్లాడుతూ ఉండటం చూసి ఆ మహిళ ఎంతగానో ఆశ్చర్యపోయింది. నువ్వు సాదాసీదా పులివి కాదు, ఇంతకీ నువ్వు ఎవరు? నిజం చెప్పు అని ఆ పులిని ప్రశ్నించింది. ఆమెను చంపి తినటం మానేసి తన జీవిత కథను చెప్పటం మొదలుపెట్టింది ఆ పులి. ఇలాంటి పాపాత్ములను తిన్నప్పుడే నాకు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తుంది. నేను నీకు నా కథను చెప్తాను, శ్రద్ధగా విను అని ఆ పులి తన పూర్వజన్మ కథను చెప్పటం మొదలుపెట్టింది. ఒకప్పుడు దక్షిణ దిశ తీరంలో పవిత్రమైన నది ఉండేది. అక్కడే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఎన్నో పుణ్యాలు చేసుకునే ఆ బ్రాహ్మణుడి కడుపున నేను పుట్టాను. అయితే నాకు బ్రాహ్మణుడు సద్గుణాలు రాలేదు. నాలో ధనాన్ని సంపాదించాలి అనే కోరిక పెరిగిపోయింది. దాంతో నేను అక్రమ మార్గంలో ధనాన్ని సంపాదించటం మొదలుపెట్టాను. యాగాలు నిర్వహించాను, కానీ వాటికి కూడా ధనాన్ని ఆశించాను. ఎన్నో పాపపు పనులు చేస్తూ పాపాత్ముల కోసం యజ్ఞాలు కూడా చేసి వాళ్ళ నుండి విలువైన దానాలు స్వీకరించాను. ఇలా సమయం గడిచిపోతూ ఉంది. నేను ముసలివాడినైపోయాను. కానీ నా మనసులో మాత్రం ధనాన్ని సంపాదించాలి అని అత్యాశ పోలేదు. ఓ రోజు నది ఒడ్డుకు వెళ్ళి కొంతమంది పండితులతో కలిసి
సక్రమమైన పూజా విధానంలో కాకుండా తప్పుడు మంత్రాలు చదువుతూ పూజలు చేశాను. కానీ అదే సమయంలో ఒక వీధి కుక్క నా దగ్గరకు వచ్చింది. దాన్ని నేను తరిమి కొట్టాను. కానీ అది నా కాళ్లను కొరికేసింది. కుక్క కాటు వలన నేను కొన్ని రోజులకు చనిపోయాను. నేను చనిపోయిన తర్వాత యమదూతలు ప్రత్యక్షమయ్యారు. ఇటువంటి పాపాలు చేయటం వల్ల నాకు యమలోకంలో ఎన్నో శిక్షలు వేశారు. కొన్ని వేల సంవత్సరాల పాటు శిక్షలు అనుభవించిన తర్వాత తిరిగి నాకు ఇలా పులి రూపంలో జన్మ లభించింది. నా పూర్వజన్మ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేను పుణ్యాత్ములను చంపుకు తినను అని ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాను. కానీ నీలాంటి పాపాత్ములైన వాళ్లను మాత్రం చంపి తింటే ఖచ్చితంగా నా పాపాలకు ప్రాయశ్చిత్తం అవుతుంది. ఇలా చెప్పిన తర్వాత ఆ పులి ఆ మహిళను చంపి తినేసింది. ఆ తర్వాత ఆమెను యమదూతలు తీసుకుని వెళ్ళారు. నరకానికి వెళ్ళిన తర్వాత ఆమెను యముడు ముందు నిలబెట్టారు. ఆమె పాపకర్మలు చూసి చిత్రగుప్తుడు సైతం ఆశ్చర్యపోయాడు. ఆమె వ్యభిచారం చేయటమే కాకుండా భర్తను, అత్తమామలను నానా రకాలుగా హింసించి ఎన్నో పాపాలు చేసింది అని తెలిసి ఆమెకు ఘోరమైన శిక్షలు విధించారు. ఎన్నో సంవత్సరాల పాటు అగ్నిగుండంలో ఆమెను కాల్చివేశారు. ఆ తర్వాత ఆమె ఒక చండాలుడి ఇంట జన్మించింది. ఎలాంటి దాన ధర్మాలు, హిందూ సాంప్రదాయాలు తెలియని ఇంట్లో పుట్టడం వల్ల ఆమె 20 సంవత్సరాల వరకు కూడా ఎన్నో అవస్థలు పడుతూ బ్రతికింది. ఆ తర్వాత ఆమె ఒక నది ఒడ్డుకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు తులసి మొక్క ముందు దీపం వెలిగించటం చూసింది. ఆడవాళ్ళందరూ తులసి మొక్కకు ఎందుకు పూజలు చేస్తూ ఉన్నారు అని ఆమె ఆశ్చర్యపోతూ వాళ్లను వివరాలు కనుక్కుంది. తులసిని పూజించటం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయి అని తెలిసిన తర్వాత ఆమె కూడా తులసి ముందు దీపం పెట్టడం ప్రారంభించింది. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు అనుకోకుండా ఆమెకు అనారోగ్యం వచ్చింది. నిమిషాల్లో ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆత్మను నరకానికి తీసుకువెళ్ళడానికి యమదూతలు వచ్చారు. ఆమెను వాళ్ళు నరకానికి తీసుకువెళ్తూ ఉండగా వైకుంఠ ద్వార పాలకులు యమదూతలను అడ్డుకున్నారు. మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటూ ఉన్నారు అని యమదూతలు వైకుంఠ ద్వార పాలకులను ప్రశ్నిస్తే అందుకు ద్వారపాలకులు ఈ మహిళ ఎన్నో సంవత్సరాల పాటు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించింది, పూజలు చేసింది కాబట్టి ఆమె చేసుకున్న సర్వ పాపాలు, జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోయాయి అని ద్వారపాలకులు చెప్పారు. తులసి మొక్కను పూజిస్తే ఇలాంటి ఫలితం ఉంటుంది అని తెలియని యమదూతలు ఆశ్చర్యపోతూ మరిన్ని వివరాలు అడిగారు. అప్పుడు వైకుంఠ ద్వార పాలకులు తులసి గురించి ఇలా చెప్పసాగారు. తులసి శ్రీముఖి శివే పాపహరిణి పుణ్యతే నమస్తే నారదనుతే నమో నారాయణ ప్రియే అని జపిస్తూ తులసి కోట ముందు రోజు ఎవరైతే దీపం వెలిగిస్తూ ఉంటారో వాళ్లకు సర్వ సౌఖ్యాలు కలుగుతాయి అని, వాళ్ళ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా తులసి మొక్కను పూజిస్తూ ఉన్నప్పుడు విష్ణుమూర్తిని కూడా స్మరించుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ప్రతినిత్యం సూర్యాస్తమయ సమయంలో, సూర్యోదయ సమయంలో కూడా తులసిమాత ముందు దీపాన్ని వెలిగించి విష్ణుమూర్తిని స్మరిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. సకల జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. వ్యభిచారం చేస్తూ భర్తను హింసించిన ఈ స్త్రీ ఏ విధంగా అయితే తన కర్మ ఫలితం నుండి తప్పించుకుందో అదేవిధంగా తులసిమాతను పూజించి గౌరవిస్తే ఎంతో శుభం కలగటమే కాకుండా ఇంట్లో కూడా శాంతి సౌఖ్యాలు కలుగుతాయి. తులసి మాత ముందు నెయ్యితో చేసిన దీపం కానీ, నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించుకోవాలి. ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపం వెలిగించటం వల్ల అత్యంత శుభ ఫలితం కలుగుతుంది. ఒకవేళ ఆవు నెయ్యి కొనుక్కునే స్తోమత లేకపోతే అటువంటి సమయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవటం వల్ల పాపకర్మలతో పాటు శనిపీడ కూడా తొలగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి కూడా నువ్వుల నూనె దీపం పనికి వస్తుంది. 7 జన్మల పుణ్యం లభించాలి అంటే తులసిమాత ముందు దీపం వెలిగించుకోవాలి. అలా వెలిగించటం వలన దారిద్ర్యం దరిదాపుల్లోనికి కూడా రాదు. ఇంట్లో కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలే ఉంటాయి. తులసి వద్ద దీపం వెలిగించటం వల్ల పితృదోషం, కాలసర్ప దోషం వంటి దోషాలు కూడా నశిస్తాయి. మన ఆత్మ శుద్ధి చేయబడటం వల్ల మన పాపాలు ప్రాయశ్చిత్తమవుతాయి. ముఖ్యంగా జీవితపు చివరి రోజుల్లో ఉన్న వ్యక్తి తులసి మొక్క ముందు దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువును స్మరిస్తే వాళ్లకు మోక్షం ప్రాప్తిస్తుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలి అనుకున్నా సరే తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించక తప్పదు అని వైకుంఠ ద్వార పాలకులు యమదూతలకు చెప్పి ఆ మహిళను వైకుంఠానికి తోల్కొని పోయారు.
అని శ్రీకృష్ణుడు సత్యభామకు తులసి గొప్పతనం వివరించారు. కాబట్టి మీరు కూడా నిత్యం తులసి పూజ చేసి శుభాలను పొందండి. కాశ్మీర దేశంలో హరిమేధుడు, సుమేధుడు అను ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచు ఒక స్థలంలో ఒక తులసి తోటను చూశారు. వెంటనే సుమేధుడు తులసి తోట చుట్టూ భక్తితో ప్రదక్షిణ నమస్కారములు చేశాడు. అది చూసి హరిమేధుడు ఎందుకు ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నావని అడిగాడు. అప్పుడు సుమేధుడు హరిమేధుడితో ఇక్కడ ఎండ బాగా ఉన్నదని పక్కన ఉన్న ఒక మర్రి చెట్టు వద్దకు తీసుకువెళ్ళి తులసి కథ ఇలా చెప్పసాగాను. పూర్వము దేవాసురులు సముద్రము చిలికినప్పుడు దాని యందు ఐరావతము, కల్పవృక్షము మొదలుగా ఉత్తమ వస్తువులు పుట్టెను. తర్వాత లక్ష్మీదేవి పుట్టెను. తర్వాత అమృత కలశము పుట్టెను. ఆ అమృత కలశమును చేతపట్టుకొని మహా ఆనందము పొంది విష్ణువు ఆ కలశముపై ఆనంద బాష్పములు విడువగా అందులో నుండి ఈ తులసి పుట్టినది. ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మీదేవిని విష్ణువు పరిగ్రహించెను. ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడ మీద ఉంచుకొని నీవు లోకములను పావనము చేయగలదానవి అవుతావని ప్రేమతో పలుకుతాడు. అందువలన నారాయణుడికి తులసి అంటే ఎక్కువ ప్రీతి. అందుకే నేను తులసికి మొక్కాను అని సుమేధుడు హరిమేధుడితో పలుకుతూ ఉండగానే ఆ మర్రి చెట్టు పెళ్ళుమని విరిగి కూలెను. అంతలో ఆ చెట్టు త్వరలో నుండి ఇద్దరు పురుషులు వెలువలకు వచ్చి దివ్య తేజముతో నిలిచియుండగా హరిమేధ సుమేధులు వారిని చూసి దివ్య మంగళ విగ్రహదారులైన మీరెవరని అడిగిరి. అప్పుడు ఆ పురుషులు మీరే మాకు తండ్రులు, గురువులు అని చెప్పి వారిలో జ్యేష్ఠుడు ఇట్లనెను, నేను దేవలోక వాసిని, నా పేరు అస్తికుడు. నేనొకనాడు అప్సరసులతో కూడి ఆనందవనములో కామ వికారముచే మైమరిచి క్రీడించుచూ ఉండగా మేము ధరించిన పుష్పమాలికలు పైన పడి మా సందడి వలన ధ్యానం చలించి అక్కడే తపస్సు చేయుచున్న రోమస మహాముని నన్ను చూసి నీవు మధోన్ముదుడవై ఇట్లు నాకు అలజడి కలిగించితివి, కావున బ్రహ్మ రాక్షసుడిగా మారమని శపించాడు. తప్పిదము పురుషునిది, కాని స్త్రీలు పరతంత్రులు కనుక వారి వలన తప్పు లేదని వారిని క్షమించి విడిచెను. అంతట నేను శాపమునకు బాధపడి ఆ మునిని వేడుకొని ప్రసన్నుని చేయగా ఆయన అనుగ్రహము కలిగి ఇలా అన్నాడు, నీవెప్పుడు తులసి మహిమను విష్ణు ప్రభావమును విందువో అప్పుడు శాప విముక్తుడు అవుతావు అని అనుగ్రహించెను. నేను బ్రహ్మ రాక్షసుడనే ఈ చెట్టు త్వరలో చేరి మీ దయవలన నేడు శాప మోక్షము పొందితిని అని చెప్పాడు. అప్పుడు రెండో వ్యక్తి తన వృత్తాంతము ఇలా చెప్పసాగెను. నేను పూర్వము ఒక ముని కుమారుడిగా ఉండి గురుకుల వాసము చేయుచు ఒక అపరాధము వలన బ్రహ్మ రాక్షసుడిని అయినాను అని గురువు వలన శాపము పొంది ఇట్లు ఈ చెట్టు త్వరలో నివసిస్తున్నాను. మేమిద్దరము మీ దయవలన పవిత్రలమైతిమి. ఇట్లు మమ్మల్ని అనుగ్రహించిన వారు గనుక మీకు తీర్థయాత్ర ఫలము సిద్ధించినది అని చెప్పి వారిరువురు అక్కడి నుండి వెళ్ళిపోయారు. అప్పుడు బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్య ఆనందములతో మునిగి తులసి మహిమను పోగొడుతూ యాత్ర ముగించుకొని ఇండ్లకి వెళ్ళిపోయారు. ఈ కథను ఎవరు విన్నను వారు సర్వ పాపములు వదిలి ఉత్తమ గతిని పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.